హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కొన్ని నెలల క్రితం లీ ఎకో అండ్ కూల్ప్యాడ్ రెండు కంపెనీలు కలిసి కూల్ వన్ అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఎన్ని కంపెనీస్ కలిస్తే ఏంటి భయ్యా, మనం పెట్టిన డబ్బులకి మంచి ఫోన్ మన చేతిలో పడిందా లేదా అనేది కదా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు యాండీ, మీరు చూస్తున్నది హ్యాండీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ ఫోన్ అన్ని లీ ఎకో ఫోన్స్ లాగే సేమ్ డిజైన్ ఉంటుంది. లీ ఎకో 1 కానీ లీ ఎకో 2 కానీ దీని పక్కన పెడితే ఏది ఏ ఫోనో చెప్పలేము. స్క్రీన్ సైజు అండ్ సింగిల్ హ్యాండెడ్ యూసేజ్ బాగానే ఉంటుంది, కానీ అవుట్డోర్ లైటింగ్ కండిషన్స్లో మాత్రం ఫోన్ వాడడానికి కొంచెం కష్టపడాలి. ఇందులో మనకి అన్ని బేసిక్ సెన్సర్స్ వస్తాయి. ఈ ఫోన్ 2-3 టైమ్స్ కింద పడ్డా చిన్న డెంట్స్ అయ్యాయి, కానీ పెద్ద డ్యామేజ్ ఏమీ జరగలేదు. స్పీకర్ ఆడియో క్వాలిటీ కానీ 3.5mm జాక్ ఆడియో క్వాలిటీ యావరేజ్గా పెర్ఫామ్ చేశాయి. ఫోన్ పెర్ఫార్మెన్స్ కానీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ అన్నీ బాగున్నాయి, కానీ హెవీ గేమింగ్ మాత్రం లైట్గా ఎక్కడో కొన్ని ఫ్రేమ్స్ డ్రాప్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా పెర్ఫార్మెన్స్లో నేనేమీ పెద్ద డిసప్పాయింట్ అవ్వలేదు. ఇంకా కెమెరాకి వస్తే కెమెరా డ్యూయల్ క్యామ్ ఉన్నప్పటికీ ఎక్స్పెక్ట్ చేసినంత క్వాలిటీ అయితే ఉండదు. క్యామ్ క్వాలిటీ డీసెంట్గా ఉంటుంది, కానీ డ్యూయల్ క్యామ్ యూస్ చేసి తీసినంత గొప్పగా అయితే ఏముండదు. సింపుల్గా చెప్పాలంటే ఈ డ్యూయల్ క్యామ్ లో లైట్ కండిషన్స్లో తప్ప మిగతా లైటింగ్ కండిషన్స్లో పెద్దగా యూజ్ అవ్వదు. ఇంకా బొకే ఎఫెక్ట్స్కి వస్తే చాలాసార్లు బ్యాక్గ్రౌండ్ బ్లర్తో పాటు మెయిన్ ఆబ్జెక్ట్లో కూడా కొంత పార్ట్ని బ్లర్ చేసేస్తుంటుంది. ఇంకా వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు మటుకు ఫోకస్ చేయడానికి చాలా కష్టపడుతూ వీడియో అంతా వణుకుతున్నట్టు వస్తుంది. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నన్ను ఈ ఫోన్ MI Note 4తో కంపేర్ చేయమన్నారు. డిజైన్లో రెండు ఫోన్స్ డిజైన్స్ అండ్ బిల్డ్ క్వాలిటీలో ఏది తక్కువ అని చెప్పలేము. ఇంకా బ్యాటరీకి వచ్చేసరికి రెండు 4000 mAh బ్యాటరీస్ అయినప్పటికీ కూల్ప్యాడ్ 1 day బ్యాటరీ బ్యాకప్ వస్తే Note 4 1.5 day to 2 days బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. రెండు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3 hours అయితే మటుకు పక్కా పడుతుంది. నేను ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ని Note 4 4GB వెర్షన్ తోటి కంపేర్ చేశాను. రెండు కంపేర్ చేసినప్పుడు నాకు కొంచెం Note 4 బెటర్గా పెర్ఫామ్ చేసింది అనిపించింది. ఇంకా కూల్ప్యాడ్ కూల్ వన్లో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో మాత్రమే సరిపెట్టుకోవాలి. Note 4లో మటుకు 32GB నుంచి 64GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు మనకి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ కూడా ఆప్షన్ ఉంటుంది. ఇంకా కూల్ వన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ గేమింగ్ టైంలో కానీ చాలా హీట్ ఎక్కుతుంది, అరౌండ్ 45 degrees వరకు వెళ్తుంది. ఈ రెండు ఫోన్స్లో ఏది బెస్ట్ అంటే నా ఓటు వచ్చి డెఫినెట్గా MI Note 4కే. ఈ MI Note 4 గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇంకా MI Note 4 రివ్యూ లింక్ పెడతాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు MI Note 4 రివ్యూ కూడా చూడొచ్చు. మరి మీరు మాత్రం ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను. బాయ్.